ప్రాజెక్ట్ హనుమాన్. ఈ ఏంటి ప్రాజెక్ట్ హనుమాన్? పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకి సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు, ఆయన ఆ శాఖ తీసుకున్న తర్వాత చేసినటువంటి ఇంప్లిమెంట్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన, ఎస్పెషలీ కుంకి ఏనుగులను తీసుకురావడం కావచ్చు, లేదా ఏ టెక్నాలజీతో అడవికి సంబంధించినటువంటి ఆ ఏనుగులు లేదా జంతువులు జనావాసాల్లోకి రాకుండా వాటిని వెనక్కి పంపించేటువంటి ఆ ఏ టెక్నాలజీతో యూజ్ చేసేటువంటి కెమెరాలు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. కాకపోతే ఏంటి అనేది చాలామందికి అర్థం కాల. ఒకసారి చాలా క్లారిటీగా చెప్తాను. వన్యప్రాణుల దాడుల నుంచి ప్రజలను విముక్తికి, పర్యావరణ రక్షణకు ఈ ప్రాజెక్ట్ హనుమాన్ పనిచేస్తుంది. అలాగే ప్రాజెక్ట్ హనుమాన్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మనుషులు ఏనుగుల మధ్య, అంటే మానవులు ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడం, సంఘర్షణ ప్రాంతాలకు వేగంగా చేరుకోవడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేయడం, గాయపడినటువంటి జంతువులకు ప్రథమ చికిత్స కోసం ఒక అంబులెన్స్ను ఏర్పాటు చేయడం, వన్యప్రాణుల కదలికల కోసం ఏఐ ఆధారిత హెచ్చరిక వ్యవస్థను బలోపేతం చేయటం, రియల్ టైం పర్యవేక్షణ కోసం డ్రోన్లు ఏర్పాటు చేయటం, రక్షణ, పునరావాస మరియు వన్యప్రాణుల నర్సింగ్ కోసం ప్రత్యేక యూనిట్లు, అలాగే పాములు వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా కొంతమందికి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పల్లెల్లో కావచ్చు ఇలాంటివి చేయటం. దీనివల్ల ఏంటి అంటే ఒక్కొక్కటి చదివి వినిపిస్తాను. ముఖ్యంగా దీనిగా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మానవులు ఏనుగుల మధ్య సంఘర్షణ అంటే మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ అటు చిత్తూరు కావచ్చు, అటు శ్రీకాకుళం కావచ్చు, అంటే ఈ ఏరియాస్లో అడవులు ఎక్కువ ఉండటం వల్ల ఏనుగులు అనేవి వాటికి సరైన తిండి అడవిలో సరిగ్గా దొరకకపోవటం వల్ల అటు దగ్గరలో ఉండేటువంటి పంట పొలాల మధ్య, ఇళ్ల మధ్య, ఊర్ల మధ్య దాడి చేయడంతో పంట నష్టం అయిపోతుంది. దాన్ని అడ్డుకోవటానికో లేదా అక్కడ ఉండటానికి వెళ్ళినటువంటి, పండించడానికి వెళ్ళినటువంటి రైతుల మీద కూడా దాడి చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగానే జరిగాయి. అలాంటి వాటి నుంచి ఒక ప్రణాళికబద్ధంగా మనం అక్కడ పూర్తిగా అవి రాకుండా ఏం చేయాలి, అలాగే మనుషుల నుంచి వాటికి రక్షణ, వాటి నుంచి మనుషుల రక్షణగా ఏం చేస్తే బాగుంటుంది. ఈవెన్ చాలా ఏనుగులు కూడా, చాలా జంతువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. వాటిని నివారించడానికి, వాటిని భయపెట్టి పంపించడానికి కొన్ని పద్ధతులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చేయటం వల్ల ఆ ఏనుగులు కూడా చనిపోయినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. సో అన్నీ కూడా తగ్గించేటువంటి ప్రయత్నం, అవి రాకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఏ ఆధారిత ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిని పెట్టి వాటి రాకుండా కొన్ని సౌండ్స్ ద్వారా వెనక్కి పంపించేటువంటి, ఒకవేళ అవి కూడా దాటుకుని బయటకు వస్తే అంటే ఆ వీడియోతో సహా అధికారులకు చేరవేసేటువంటి ఒక మెసేజ్ ద్వారా వెంటనే కొన్ని బృందాలు ఆ ఏరియాస్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేసి, అంతేకాదు ఆ ఏనుగుల్ని బయటికి తరిపేయడం కోసం కొన్ని బృందాలని ఏర్పాటు చేయడం అనేది కీలకంగా మారుతుంది. ఆ తర్వాత ఏమన్నా అక్కడ యానిమల్స్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే దగ్గరలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్, అంబులెన్స్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఏనుగులు కావచ్చు, జంతువులు కావచ్చు, వీటికి ఏదన్నా దాడికి జరగడం కావచ్చు, ఏదన్నా గాయపడడం కావచ్చు, వేరే విధంగా ఏమైనా గాయపడితే వాటి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లను సిద్ధం చేసి వాటికి తీసుకువెళ్ళి కొన్ని పునరావాస కేంద్రాలు, అంటే వెంటనే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉండదు. సో అందుకని కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్ని రోజులు అక్కడ వాటికి రక్షణగా అవన్నీ తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అడవిలో వదిలేసేటువంటి ప్రక్రియ కోసం కొన్ని సెంటర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మెసేజెస్, అంటే ఓన్లీ అధికారులకే కాకుండా ప్రజలను కూడా అప్రమత్తం చేయడానికి, పలానా ఏరియా నుంచి ఇక్కడికి, అంటే అధికారులు వెళ్ళేలోపే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయేలాగా కొన్ని సెంటర్స్ ఏఐ టెక్నాలజీతో కొంతమందిని పూర్తి స్థాయిలో కొంత టీంని పెట్టి ఏర్పాటు చేయటం. అంతేకాకుండా డ్రోన్లు, అంటే మామూలుగా ఈ మిగతా, అంటే మనం చూసినటువంటి ఈ ఏ ఆధారిత కెమెరాలు ఏనుగులు కావచ్చు, లేదంటే జంతువులు కావచ్చు, యానిమల్స్ ఏదైనా వస్తే వాటిని పిక్ చేసి, ఫొటోస్ చేసి, సౌండ్ చేసి వాటిని పంపించేటువంటి ప్రయత్నం ఉంటుంది, మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాకపోతే ఇంకాస్త మనం, అంటే అక్కడ కదలికలు కనిపించేటువంటి వరకే, కానీ ప్రతి ఏరియాలో మనం దాన్ని పెట్టలేం. ఎన్ని కెమెరాలు పెట్టాలంటే ఆ బోర్డర్ అంతా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి కాకుండా డ్రోన్లు, అంటే పైనుంచి ఏ యానిమల్ ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఆ ఏరియాస్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఏమన్నా వేరే అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా జరుగుతున్నాయా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం కూడా డ్రోన్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అడవికి రక్షణ, ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, అటు జంతువులకి రక్షణ కల్పించడం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా ఊర్లలో చాలామంది అడవి ప్రాంతాల్లో ఎక్కువగా పాము కాటుకు గురయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే వాళ్ళని కొంతమంది వాలంటీర్లుగా తీసుకుని వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి
వాళ్ళు ఆ పాముల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి, కరిస్తే ఏం చేయాలి, కరవక ముందు వాటి నుంచి ఎలా మనం రక్షణ పొందాలి అనే దాన్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉంచడం. ప్రతి విలేజ్లో ఉంచితే కనుక ఏదన్నా చిన్న ఇష్యూ జరిగితే పలానా చోట పాము వచ్చిందంటే వాళ్ళు దాన్ని పట్టుకోవాలి, ఎలా బయట వదిలేయాలి, దానికి రక్షణగా మనకి రక్షణగా ఉండటానికి కొంత ట్రైనింగ్ ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రాజెక్ట్ హనుమాన్లో కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రాజెక్ట్ హనుమాన్లో గతంలో ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఆంధ్రప్రదేశ్కి లేరు కాబట్టి. అదే అధికారులు కదా మరి అంటే డెఫినెట్గా మంత్రి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, నిజాయితీగా ఉంటే అధికారులు కూడా స్వేచ్ఛగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడేవి, అడవి మృగాలకు కావచ్చు, అడవికి సంబంధించినటువంటి ఆ ప్రాణులన్నిటికీ కూడా రక్షణగా అనేక కార్యక్రమాలు చేసేటువంటి ఫ్రీనెస్ అధికారులకి పోకపోవటం వల్లే గత ప్రభుత్వాలు, గత అధికారులు, గత మంత్రులు ఏ రాష్ట్రంలో అయినా చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత డబ్బు గురించి మీరు ఆలోచించదు, ఏదో రకంగా మనం చూద్దాం, ఆదాయ వనరులుగా అవసరమైతే అడవి శాఖని ఆదాయ వనరులుగా కూడా మనం సృష్టించుకుని మన డబ్బుని మనమే యూజ్ చేసుకునే విధంగా మనం తయారు చేసుకుందాం అనే కార్యక్రమాలకు ఒక బలమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారనే చెప్పాలి.